మీరు ఇలాంటి బర్త్డే సిడిపి ఫోటో ఎడిటింగ్ని చాలా సింపుల్గా ఎడిట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బయోలో ఉన్న వెబ్సైట్ మీద క్లిక్ చేసుకోండి. వెబ్సైట్ మీద క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. జస్ట్ మనకు సర్చ్లో రీల్ 16 అని సెర్చ్ చేసుకోండి. ఇక్కడ మనకు రీల్ 1616 అని సెర్చ్ చేయాలి. ఆటోమేటిక్గా మనకైతే ఆర్టికల్ అండ్ పోస్ట్ ఓపెన్ అయిపోయి ఇక్కడ మాత్రం ఈ థంబ్నెయిల్ మీద క్లిక్ చేసుకొని కొంచెం పైకి స్క్రోల్ చేసి మీకు ఇక్కడ ఫుల్ ఎడిటింగ్ కనిపిస్తుంది. కొంచెం పైకి స్క్రోల్ చేయాలి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోండి. సింపుల్గా ఇప్పుడు పిక్సార్ట్ ఓపెన్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, సింపుల్గా పిక్సార్ట్ ఓపెన్ చేసుకొని ఎడిట్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ని యాడ్ చేసుకోండి. సింపుల్గా నేనైతే ఈ విధంగా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు దీంట్లో మనం ఎన్ని ఫోటోస్ పెట్టాలి ఫ్రెండ్స్, అన్ని ఫోటోస్ని యాడ్ చేసుకుందాము. ఓకేనా, దానికోసం యాడ్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మాత్రం ఈ ఫోటోస్ని యాడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, అయితే ఈ విధంగా మాత్రం అన్ని ఫోటోస్ని అయితే యాడ్ చేసుకుంటాను. ఒకేసారి అన్ని ఫోటోస్ని యాడ్ చేసుకొని మనకు దాంట్లో అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను. ఓకేనా, సింపుల్గా మీరైతే పైన యాడ్ 5 అని క్లిక్ చేసుకుని మనకైతే 5 ఫోటోస్ వస్తాయి. ఇప్పుడు సింపుల్ ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఫోటో అయితే ఏ ఫోటో యాడ్ చేయాలి ఫ్రెండ్స్, ఆ ఫోటోని మెయిన్ ఫోటోని యాడ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటోకున్న బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేద్దాం. కట్ అవుట్లోకి వెళ్ళండి. సింపుల్గా పర్సన్ మీద క్లిక్ చేసుకుని ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ అయిపోతుంది. ఓకేనా, సింపుల్గా రైట్ క్లిక్ చేసుకుని